సైబర్ నేరాలు వారు, వీళ్ళు అనేం లేదు. అందరిని బురిడి కొట్టించేస్తున్నారు. అది పెద్ద చదువుకున్న వాళ్ళైనా, చదువులేని వాళ్ళైనా. మొన్న జేడీ లక్ష్మీనారాయణ గారి భార్యను బురిడి కొట్టించి 2.5 కోట్లు దోచుకుంటే, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అయినటువంటి పోలవరానికి చెందినటువంటి ఎమ్మెల్యే బాలరాజు. ఆయన్ని కూడా ఈ విధంగానే బురిడి కొట్టించి 12 లక్షల రూపాయలు దోచేశారంట. ఆయన ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే, మీరు రోడ్డు రవాణాకి చలానా చెల్లించాలన్న విధంగా వస్తే, నేను రోడ్డు రవాణా ఏంటి అనుకుని మొత్తానికి ఆ లింక్ అయితే ఓపెన్ చేశాడు. అనుమానంగానే ఓపెన్ చేస్తే వెంటనే వరుస దఫాలుగా 12 లక్షలు కాజేశారంట. వాళ్ళు ఏం చేస్తారంటే రూపాయి తక్కువ 10,000, లేదంటే రూపాయి తక్కువ 50,000, రూపాయి తక్కువ ₹1,00,000 ఇలా కొడతా ఉంటారు. అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఎమ్మెల్యే కాబట్టి ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటాయేమో అని అలా మొత్తానికి 12 లక్షలు దోచేశారు. ప్రస్తుతానికి ఆయన అయితే సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి అన్వేషిస్తున్నారు. కానీ ఇక సైబర్లో మోసం జరిగిందంటే రావడం 99% కష్టం. ఇక అది రికవరీ అవ్వడం చాలా కష్టం. అది అయ్యిందంటే అది ఎక్కడో రేరు. ఆ విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, చదువుకున్నోడు లేదు, చదవలేనోడు లేదు, ఐపీఎస్, ఐఏఎస్ అందరినీ కూడా బురిడి కొట్టించేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే టెక్నాలజీ ఎంత పెరుగుతుందో వీళ్ళు కూడా ఆ టెక్నాలజీని అంతే తెలివిగా ఉపయోగించుకుంటూ ఈ విధమైనటువంటి దాడులు చేస్తున్నారు. మనం ఏంటంటే ఎన్ని చెప్పినా సరే ఓటీపీ షేర్ చేస్తాం, అలాగే లింకులు కూడా ఓపెన్ చేస్తాం. అది ఎమ్మెల్యే లేదు, సామాన్య ప్రజలు లేదు. సీఎం అయినా అంతే, సీఎం టు సీఎం వరకు ఎవరైనా అంతే. అంటే కామన్ మ్యాన్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు